హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే కిరణ్ అబ్బవరం హీరోగా యాక్ట్ చేసిన దిల్ రూబా సినిమా చూడటం జరిగింది. సినిమా ఎలా ఉందో మాట్లాడుకున్నారండి. ఉప్పు లేని ఉప్మా, స్టోరీ లేని సినిమా రెండు ఎలా ఉంటాయో మీకే తెలుసు. ఈ సినిమా కూడా అలాగే ఉంది. కానీ స్టోరీ అంటే చెప్పడానికి ట్రై చేస్తా. కిరణ్ అబ్బవరం అలియాస్ సిద్ధుకి క్యాథీ డేవిసన్ అలియాస్ మ్యాగీ బ్రేకప్ చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటది. లవ్ ఫెయిల్యూర్ అయిన సిద్ధు ఇంక ఈ అమ్మాయిని లవ్ చేయకూడదు అనుకుంటాడు. బట్ విధి ఆడిన వింత నాటకం వల్ల రుక్సర్ డిలాన్ అలియాస్ అంజలిని విక్కీ అనే పర్సన్ ట్రాప్ చేస్తాడు. ఆ విక్కీని సిద్ధు కుక్కను కొట్టినట్టు కొట్టి అంజలిని సేవ్ చేస్తాడు. అంతే, అంజలి సిద్ధుకి ఫ్లాట్ అయిపోద్ది. తర్వాత స్లోగా సిద్ధు కూడా తను పడిపోతాడు. ఇద్దరు హ్యాపీగా లవ్ చేసుకుంటూ ఉంటారు. సిద్ధుకి ఇంగ్లీష్ భాషలో నచ్చినవి రెండే రెండు పదాలు. దాంట్లో ఒకటి థ్యాంక్స్, మరొకటి సారీ. ఈ రెండు మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా చెప్పకూడదు అనుకుంటాడు. సిద్ధు అంజలిని విడగొట్టడానికి విక్కీ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. మెయిన్ గా సిద్ధుతో సారీ చెప్పించుకోవడమే టార్గెట్ గా పెట్టుకొని ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. సిద్ధుకి సారీ చెప్పాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అయినా సిద్ధు మాత్రం నా తప్పేం లేదు, నేను సారీ చెప్పను, నేను బతికిందని అంటూ ఉంటాడు. దానివల్ల అంజలి వరస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అంతే, ఇంక సిద్ధుతో లవ్ బ్రేకప్ చెప్తుంది. వీళ్ళ బ్రేకప్ లవ్ స్టోరీ తెలుసుకున్న మ్యాగీ అప్పటికే 6 మంత్ ప్రెగ్నెంట్ అయినా సరే వాళ్ళని కలపడానికి అమెరికా నుంచి సామాన్లు సర్దుకొని సిద్ధు దగ్గరకు వస్తుంది. సిద్ధుతోనే ఉంటూ వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తూ ఉంటది. ఇంతకీ సిద్ధు అంజలి కలిసారా లేదా, మ్యాగీ వీళ్ళిద్దరిని కలిపిందా లేదా, సిద్ధు చివరికి సారీ చెప్పాడా లేదా అనేది స్టోరీ. కిరణ్ అబ్బవరం ఈజ్ ఓకే ఇన్ ఈస్ క్యారెక్టర్. రుక్సా జిలాన్ చూడడానికి బాగుంది. ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆడుకుల నరేన్ బాగా యాక్ట్ చేశారు. కమెడియన్ సత్య ఉన్నంతసేపు కాస్త నవ్వుకోవచ్చు. ఫైట్స్ పర్లేదు. శామ్ సిఎస్ దానికి తగ్గ బీజియం బాగానే ఇచ్చాడు. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. రెస్ట్ ఆల్ మనల్ని రెస్ట్ ఇన్ పీస్ చేసేసేలా ఉన్నాయి. వరస్ట్ స్టోరీ, డైలాగ్స్ బాగున్నా మంచి సీన్స్ లేకపోతే అవి వేస్ట్ అయిపోయినట్టే. సైడ్ విలన్ క్యారెక్టర్ ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఇంకా మెయిన్ విలన్ అయితే చూసే వాళ్ళకి మెంటల్ టార్చర్ అంటే ఏటో చూపిస్తాడు. ఏదో హీరోని పెట్టి సోది సీన్స్ అన్ని పెట్టాడు. హీరోతో సారీ చెప్పించడానికి ట్రై చేస్తూ మనకు మనం సారీ చెప్పుకునేలా చేశారు. సినిమాకి ఎందుకు వచ్చారో బాబు అనేలా చేసి చాలా ఇబ్బంది పెట్టారు, చిరాకు తెప్పించారు. ఇంకా సినిమా ఎప్పుడైపోద్దా అని ఎదురు చూడడం, అది అవ్వకపోవడం వల్ల నీరసం. టోటల్ గా ఈ మూవీ ఎక్స్పీరియన్స్ దారుణం. ఫైనల్ గా ఈ సినిమా దారుణానికి చాలా దగ్గరలో, దరిద్రానికి ఒక అడుగు దూరంలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రాధా టీఎంటీ 90mm వాడే బెటర్. ఓటీటీలో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అది మీకు టైం పాస్ అవ్వకపోతేనో లేదా మీ టైం బాగోపోతేనో ఈ సినిమా చూడాలంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.